హాయ్ హలో నా మస్తే. ఇగో పొద్దునైతే బైక్ అడికి వచ్చినాము. బర్రె కుడిది పెట్టాలి ఇప్పుడు. ఇగో కుడిది పట్టుకు వచ్చిన చూడు. ఇది కుడిది. ఇప్పుడు ఆడున్నాయి బర్రెలు, ఇక్కడ చూసుకోవచ్చు. బర్రెలు అయితే అక్కడ ఉన్నాయి. అందరైతే బాగున్నారు అనుకుంటున్నారు. లాక్స్ తీస్తలేము, షార్ట్ అవుతుంది. భయపడుతుంది. చూద్దాం, ఇంకా లాగుతుందేమో. వద్దాక చూద్దాం. ఏమో దీనికి వద్దంట, మళ్ళీ మూట పెట్టేద్దాం. అయితే వస్తుంది చూడండి, కనిపిస్తుంది అనుకుంటా. అది ఇది చూడండి, మొత్తం నిష్పెట్టకుండా తాగుతుంది. ఇప్పుడు లేకుండా తాగుతుంది. ఇప్పుడు అన్నం ఉన్నది, మేస్తుంది మంచిగా. చూడండి, ఫోటో ఫోజ్ అంటారు దాన్ని. చూస్తుంది అట్నే. ఇవే మన 3 ఈకలు. ఎడ్లుండే కానీ అవి అక్కడ పోయినాయి. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. పొద్దుగాల ఇట్లా రావాలి బయట, కానీ మనం లేచుడే ఎక్కువ. వచ్చేసి మన తాడి చెట్లు అవి. అంటే సాయంత్రం వ్యూ అయితే మస్తు పడుతుంది ఫోటో తీస్తే. అవసరం అంటున్నా. చూడండి, అప్పుడే సగం ఉడగొట్టేసింది కూడిది. మనం ఇక ఈ కుడిది ఆగేంతలో మనం అట్లా బయట అడిగి వేసాం, చింతల కడికి. చాలా సంవత్సరాల నుండి అయితే చెట్లు అవుతున్నాయి. కోర్స్ ఇంకా నేను ఊట ముందు నుండే ఉన్నాయి. మేము ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడే అవి తీసుకున్నారంట. అప్పట్లో 60 రూపీస్ ఏమోనంట ఈచ్ పర్ ట్రీకి. ఒక ట్రీకి 60 రూపీస్ పెట్టి మా తాత కొన్నాడంట. కానీ ఈసారి అయితే కాయలు కాసింది, కానీ అంత పూత వచ్చింది, కాత కాసింది, కానీ అంత పురుగు పట్టింది. ఏం అక్కడ రాకుండా అయినాయి చెట్లు అయితే. ఈసారి ఏం యూజ్ లేదు వాటితోటి. రండి, ఇదే ఇక మనదంతా సామ్రాజ్యం. ఈ పెండ తీయాలి. పెండ తీసుకొని వెళ్ళిపోదాం. ఈడోటాడు కొద్దిసేపట్లో తీసేస్తా. అయిపోతుంది. పెండ అయితే చూడండి మస్తు అంత చల్లగా ఉంది వెదర్ అయితే. నేను ఇంకా స్వెటర్ కూడా ఇప్పలేదు. మన బంగాళ పెట్టినాము. ఏదో నెక్స్ట్ వీక్ పక్కకైతే నారు పోసినారు. ఈ నారైతే చూడండి మంచిగా ఉంది. వ్యూ అయితే మస్తు వచ్చింది మనకు. పొద్దున్నే కదా మంచిగా వచ్చింది. అంత కుసలకు చూడండి, చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉన్నాయి.
బాగుంది అనుకుంటున్నాను. దీనికోసమైనా ఒక లైక్ కొట్టండి. మన వీడియోస్ అయితే పూర్తిగా చూడండి కొంచెం ప్లీజ్. నాకు కూడా సపోర్టివ్ ఉంటుంది. ట్రాక్టర్ తోటి అయితే ఓరి గుల్సులను అయితే ఎక్కిస్తారు. ఎందుకంటే ఇవి ట్రాక్టర్ దిగబడ్డప్పుడు మిషన్ దిగబడ్డప్పుడు సంథింగ్ కొసలకు మిగులుతాయి కదా, అవి కోసుకొచ్చి అయితే ఒక కుప్పేసి దాన్ని అయితే ట్రాక్టర్ తోటి అయితే తొక్కియడం జరుగుతుంది. దీని తర్వాత ఈ ప్రాసెస్లోనైతే వడ్లు అయితే కింద రాలుతాయి తొక్కించినప్పుడు. గొలుసు నుండి అయితే వేరవుతాయి. ఆ వడ్లన్నీ ఒక సైడ్ కానీ అవి కట్టలు కట్టలు లెక్క అవి పక్కకి వేసి ఆ గడ్డి అయితే పక్కకి వేస్తారు. అట్లా జరుగుతుంది. అయితే మనది కాదు, మన పక్క బాయికాడ పక్క చేను వాళ్ళది. మనం అయితే అక్కడికి వెళ్ళి వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాము. మన వీడియోస్ అయితే మంచిగా రీచ్ అయితే రావాలనుకుంటున్నాను. నాకు చెయ్యాలని కూడా అనిపించట్లేదు. మీరు వీడియోస్ చూసలేరు, చూసిన వాళ్ళేమో లైక్ కొడతలేరు. నాకు ఇది మంచిగా అనిపించడం లేదు. ఇప్పటికైనా చూసి లైక్ కొట్టండి అబ్బా, కొంచెం షేర్ అయినా చేయండి. నాకు కూడా ఎనర్జెటిక్ ఉంటుంది. ఇది ఒక 100 లైక్స్ అయితే కంప్లీట్ అయిందంటే మనం పక్క నెక్స్ట్ వీడియోలో అయితే బాయికాడ లాగ్ మొత్తం చూపించేస్తా. మనం ఏమేమి వేసినాం, ఏం చిలకలు ఏమి వేసినాం, మనం ఎన్ని ఎకరాలు వేసినాం, వాళ్ళు ఏమి వేసినాం, ఇవన్నీ చెప్తా. పక్కా ఇదైతే 100 లైక్స్ చేయండి. ఇదే నా గోలు. ఇగో ఇదైతే మనకు పక్కనే మందు కొడుతున్నారు మొక్కజొన్నకు. అదే మందు మనం అడగలేదు కానీ వీడియో పర్పస్ అయితే తీసుకున్నాము. చూడండి. బాయ్.